హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ, ఐఆర్ ప్రకటన త్వరలో అండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇంటీరియం రిలీఫ్ ఐఆర్. సో ప్రభుత్వము ఈ పీఆర్స్ అనేది ఆలస్యం అవుతున్న క్రమంలో ఐఆర్ మధ్యంతర వృత్తిని అయితే ప్రకటించాల్సి అయితే ఉందండి. సో ఈ మధ్యంతర వృత్తి వల్ల అంతో ఎంతో పీఆర్సీ వల్ల కలిగిన నష్టాన్ని అయితే భర్తీ చేయవచ్చు. సో ఇంటీరియం రిలీఫ్ అంటే ఏమిటి? అలాగే ఫిట్‌మెంట్ అంటే ఏమిటి? రెండిటి మధ్య తేడాలు ఇప్పుడు తెలుసుకుందాం. సో ఆర్‌పీఎస్ అండి. రివిజ్డ్ పే స్కేల్ అండర్ పీఆర్‌సీ లేదా ఆర్‌పీఎస్ అని మనము మన యొక్క పే స్లిప్‌లో అయితే చూస్తూ ఉంటామండి. సో మన ఉద్యోగం మరియు పెన్షన్‌లకు సంబంధించి పే స్లిప్‌లలో అయితే సో పీఆర్‌సీ లేదా ఆర్‌పీఎస్ అనేది చూస్తూ ఉంటాం. సో మనము ప్రస్తుతం ఆర్‌పీఎస్ 2022లో స్కేల్‌లో అయితే ఉన్నామన్నమాట. ఆర్‌పీఎస్ అంటే రివిజ్డ్ పే స్కేల్స్. అసలు ఇలా స్కేల్స్ ఎందుకు రివైజ్ చేస్తూ ఉంటారు? వాస్తవానికి మనకు పీఆర్‌సీ అనేది జీతం పెంచే ఒక ప్రక్రియగా పరిగణలోకి తీసుకుంటాం. సో ఉద్యోగుల నెల జీత భత్యాలు పెంచే ప్రక్రియ మాత్రం ఇది కాదు. సో ఇప్పటికీ మనకు 11 సార్లు వేతన సవరణ జరిగింది. అంటే మనము ప్రస్తుతము 11వ పీఆర్‌సీలో అయితే ఉన్నాము. ఒకవేళ ఇలా వేతన సవరణ జరగకుండా డీఏలు మాత్రమే పెంచుకుంటూ పోతే, అంటే పెరిగిన ధరలను ఆధారంగా చేసుకొని డీఏలు మాత్రమే పెంచుకుంటూ పోతే పీఆర్సీ లేకుండా, సో మన యొక్క బేసిక్ పే అనేది 4, 5 అంకెల్లో కాకుండా రూ. 5 లేదా రూ. 10 ఎప్పుడో పూర్వకాలంలో ఉండేది అట్లే ఉండేది. సో డీఏ మాత్రము 5000% లేదా 10,000% కూడా పెరిగేదనమాట. సో దీనివల్ల లెక్కించడం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే బేసిక్ ఆధారంగా ఇచ్చే అలవెన్స్‌లు ఏవైతే ఉంటాయో అవి సహేతుకంగా ఉండవు. కాబట్టి నిర్ణీత కాలంగా ఇలా బేసిక్ పేకు అదనంగా ఇచ్చే డీఏని బేసిక్‌లో కలిపి కొత్త పేని, అంటే కొత్త బేసిక్ పేని అప్డేట్ చేసి నిర్ధారించి డీఏను జీరో చేయడమే వేతన సవరణ. సో డీఏ అనేది 50%కు చేరిన తర్వాత జీరో చేసి బేసిక్‌లో మెర్జ్ చేస్తారు. సో, అప్పుడు మనం బేసిక్ అనేది పెరుగుతుంది. దానివల్ల వచ్చే అలవెన్స్‌లు కూడా పెరుగుతాయి. సో, దాంతో పాటు కాలానుగుణంగా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పోస్టులను, విధుల్ని దృష్టిలో ఉంచుకొని, అలాగే ప్రభుత్వ ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అలవెన్స్‌లు మొదలైనవి సిఫార్సులైతే చేస్తుంది ప్రభుత్వం. సో, ఇక్కడ ఫిట్‌మెంట్ అనేది పీఆర్సీ ప్రక్రియలో ఉద్యోగుల జీతభత్యాలు పెరగడానికి అవకాశం కల్పించే ఫ్యాక్టరు. 1986కు ముందు పీఆర్సీలో ఈ ఫిట్‌మెంట్ అనేది మనకు కనపడదు. అత్ ఆ పీఆర్సీలో మొదటిసారిగా 10% ఫిట్‌మెంట్ శ్రీ నందమూరి తారక రామారావు గారండి. సో, పాత ఎన్టీఆర్ గారు అన్నగారైతే ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇవ్వడం అయితే జరిగింది. 10% ఫిట్‌మెంట్ అనేది స్టార్ట్ చేసింది ఎన్టీఆర్ గారు. సో, ఆ తదుపరి పీఆర్సీలలో అనగా ఇక్కడ మనం చూడొచ్చు. 1993 పీఆర్సీలో 10% ఫిట్‌మెంటు. సో, 1999లో 25% ఫిట్‌మెంటు. 2005లో పీఆర్సీలో 16%. 2010 పీఆర్సీలో మనకు 39% ఫిట్‌మెంటు. 2015లో 43%. ఇక్కడ మనకు చంద్రబాబు గారైతే ఉన్నారనమాట. అప్పుడు చంద్రబాబు గారు సీఎం అధ్యక్షతన ఈ 43% గరిష్టంగా ఫిట్‌మెంట్ ఇచ్చారు. ఇక 2022లో 23% ఫిట్‌మెంట్ ఇచ్చారు. దీన్ని మనము రివర్స్ పీఆర్సీ అనైతే అంటాము. సో, ఈ విధంగా ఫిట్‌మెంట్‌లు అయితే ఇవ్వడం జరిగిందండి. సో, పీఆర్సీ అమలు చేయడం అనేది ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కలిగే లబ్ధిలో సర్దుబాటు అయ్యేలాగా ఐఆర్ ఇంటీరియం మధ్యంతర వృత్తిని కొంత ఇవ్వడం జరిగేది. 2005 పీఆర్సీ వరకు ఎక్కువ ఆలస్యం కాకుండానే ఈ పీఆర్సీలనేవి అమలయ్యేది. సో, మనకు ఇప్పటికి పీఆర్సీ అమలయ్యి సో, 16 నెలలు పూర్తయి ఉండాలన్నమాట. కానీ ఇప్పుడు ఆలస్యమవుతున్నాయి. సో, 2005 వరకు ఇటువంటి ఆలస్యమే లేదు. సో, పీఆర్సీ గడువు వచ్చేసరికి నెక్స్ట్ పీఆర్సీ తదుపరి పీఆర్సీ అనేది అమలయ్యేది. అందువల్ల సో, పెద్దగా ఐఆర్ మీద దృష్టి ఉండేది కాదు అప్పట్లో.
మధ్యంతర భృతి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, మనకు ఇది వింటే ఎక్కడో విన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. సో, గత వైసీపీ ప్రభుత్వము ఏం చెప్పిందంటే, చర్చల్లో భాగంగా ఐఆర్ మధ్యంతర భృతి ఎందుకు మీకు డైరెక్ట్‌గా పీఆర్సీనే అమలు చేస్తాము. టయానికి పీఆర్సీని అమలు చేస్తాము. ఐఆర్ ఉండదు అన్నారు. సో, కానీ ఆ ప్రభుత్వం ఇప్పుడు లేదు కాబట్టి ఐఆర్ లేదు, పీఆర్సీ లేదు, ఏమీ లేదు. సో, అలాగే ఇప్పుడు ప్రకటన అయితే చేయాల్సిందండి. ఐఆర్ ప్రకటించి ఈ 2 కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పీఆర్సీ అమలు చేసేటప్పుడు రివర్ట్ చేసిన రోజు నుండి కాకుండా బకాయిలు కొంత పీరియడ్‌కు నోషనల్‌గా ఇస్తారు. ఇలా పీఆర్సీలలో బకాయిలను కోల్పోయిన నెలలు పీఆర్సీ వారీగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ 1986లో ఏమీ కోల్పోలేదండి. 0 నెలలు. 1993లో 9 నెలలు కోల్పోవడం జరిగింది. అలాగే 1999లో 9 నెలలు మధ్యంతర భృతి కోల్పోవడం జరిగింది. ఇక 2005లో 21 నెలలు. సో, 2010లో 19 నెలలు, 2015లో 11 నెలలు, 2022లో 21 నెలలు, మొత్తం 42 నెలలు రాలేదు. సో, అందులో 21 నెలలు రావు. 21 నెలలు అనేవి ఎప్పుడొస్తాయనేది తెలియని పరిస్థితి అన్నమాట. సో, నోషనల్ పీరియడ్‌కి ఈ విధంగా అయితే కోల్పోయామండి. ఇంకా అలాగే ఐఆర్ కూడా పొందని పీరియడ్స్ అయితే ఉన్నాయన్నమాట. పీఆర్సీల వారీగా చూస్తే ఈ విధంగా 1986లో 0, 1993లో అప్పుడు వరుసగా మనకు అమలు చేసేవారు. 1999లో కూడా 0, 2005లో 20 నెలలు, 2010లో 3 నెలలు, అలాగే 2015లో 6 నెలలు, 2022లో 12 నెలలు. పే రివిజన్ కమిషన్ అనేది కేవలం వేతన పెరుగుదల కోసం మాత్రమే కాదు, ఉద్యోగులు ఈ రోజు పొందుతున్న అనేక సౌకర్యాలు పీఆర్సీ సిఫార్సుల ఆధారంగా వచ్చినవి అన్నమాట. సో, పదోన్నతి పొందిన వారికి ఎఫ్ఆర్ 22B ప్రకారంగా వేతన స్థిరీకరణ అంటే ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ మొదట 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 22 ఏళ్ళు ఉండేది. తర్వాత 8 ఏళ్ళు, 16 ఏళ్ళు, తర్వాత 24 ఏళ్లకు మార్చారు 1993లో. ఆ తర్వాత 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 24 సంవత్సరాలుగా మార్చారు. ఇటీవల 30 సంవత్సరాలకు కూడా యాడ్ చేశారు 2022లో జగన్ గారి హయాంలో. సో, ఇక ఈఎల్ నిల్వ అండి, ఎర్న్డ్ లీవ్స్ నిల్వ. ఒకప్పుడు 180 రోజులు మాత్రమే ఎర్న్డ్ లీవ్స్ ఉండేవి. ఆ తర్వాత 240 రోజులు, ఆ తర్వాత 300 రోజులకైతే పెంచడం జరిగింది. సో, రిటైర్మెంట్ సమయంలో ఎన్ని ఈఎల్స్ ఉంటే అన్నే గరిష్ట పరిమితిలో పడి ఎన్‌క్యాష్ చేసుకునే అవకాశం అయితే ఉండేది. తర్వాత ఈఎల్స్ నిల్వ 300 కన్నా తక్కువ మిగిలి ఉన్న బ్యాలెన్స్ హెచ్‌పీఎల్ నుంచి అయితే ఎన్‌క్యాష్ చేసుకునే అవకాశం కల్పించారు ఇప్పుడు. ఇక మెటర్నిటీ లీవ్స్ అండి. ఒకప్పుడు 90 రోజులు ఉండేది. తర్వాత 120 డేస్ చేశారు. సో, రీసెంట్‌గా జగన్ గారు 180 డేస్‌కి పెంచారు. ఇక పెటర్నిటీ లీవ్స్ అసలు ముందు ఉండేవి కాదు. 2005 పీఆర్సీతో పాటు తీసుకొని వచ్చారనమాట. సిఫార్సుల మేరకు అయితే పెటర్నిటీ అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు లీవ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక చైల్డ్ కేర్స్ 2015 పీఆర్సీలో మొదటిసారిగా 60 రోజులు, తర్వాత 2022 పీఆర్సీలో దీనికి 180 రోజులు 11th పీఆర్సీలో అయితే తీసుకొని రావడం జరిగిందనమాట. ఇక హెచ్ఆర్ఏ అండి, హౌస్ రెంటల్ అలవెన్స్. సో, ఒక పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి. సో, హెచ్ఆర్ఏ అనేది మనకు 8%, 12%, 20% ఉండేది. దీన్ని 12%, 14.5%, 20% అయితే చేశారు 2010లో. తర్వాత మళ్ళీ తగ్గించి 10%, 12%, 6%కి 2022 పీఆర్సీలో అయితే తగ్గించి ఇవ్వడం జరిగింది. గ్రాట్యుటీ పరిమితి ప్రతి పీఆర్సీలో పెంచుతారు. మొదట్లో గ్రాట్యుటీ లెక్కింపుకు కేవలం బేసిక్‌ని మాత్రమే తీసుకునేవారు. తర్వాత డీఏని కూడా కలిపి లెక్కించేవారు. పెన్షనర్లకు 1999లో ఫిట్‌మెంట్ కాకుండా అదనంగా 2% అండి. సో, 1983 నుంచి 86 మధ్య రిటైర్ అయిన వారికి అన్నమాట 2% అదనంగా ఫిట్‌మెంటు. అలాగే 1978 నుంచి 1983 మధ్య రిటైర్ అయిన వారికి 3%, 1978 కన్నా ముందు రిటైర్ అయిన వారికి 6% వెయిటేజ్ అయితే ఇచ్చారు. తర్వాత 70 ఏళ్ల వయసు దాటిన వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది అంతకుముందు ఉండేది కాదు. సో, ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 సంవత్సరాలకు, అలాగే 75 సంవత్సరాలకి ఈ విధంగా పెరుగుదల అయితే ఉంటుంది. అడిషనల్‌గా అయితే పెన్షన్ రావడం జరుగుతుంది. 1999 పీఆర్సీకి ముందు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న వారికి, అదనపు విద్యార్హతలు కలిగిన వారికి అదనపు ఇంక్రిమెంట్లు
అలాగే పర్సనల్ పేగా ఇచ్చేవారు. 1999 పీఆర్సీ వాటిని నిలిపివేయాలనైతే సిఫార్సు చేసింది. సో, ఈ విధంగా పీఆర్సీలలో ఎన్నో మార్పులు. ఇక 1993 పీఆర్సీలో మాస్టర్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇంట్రొడ్యూస్ చేయబడిందనమాట. మాస్టర్ స్కేల్ అనేది. అంతకుముందు ఉన్న పే స్కేల్‌లో చాలా కాంప్లెక్స్‌గా అంటే చాలా ఎక్కువ ఉండేదనమాట. ఆ పే ఆ పే ఫిక్సేషన్‌లు ఎక్స్‌పర్ట్స్‌కి మాత్రమే అర్థమయ్యేది. అంటే కాంప్లెక్సిటీ అంత అర్థమయ్యేది కాదు సులువుగా. ఇక 1999 పీఆర్సీలో అప్పటినుంచి డీఏ స్థిరంగా ఉండటం మొదలైంది. అంతకుముందు ఒక్కో బేసిక్‌కు ఒక్కో విధమైన డీఏ రేటు ఉండేది. అలాగే ఇప్పుడు 6 నెలలకు ధరల పెరుగుదలను బట్టి డీఏ నిర్ధారిస్తూ ఉన్నారు. ఒకప్పుడు డీఏ రేట్ అనేది 2.5% అయితే స్థిరంగా ఉండేది. అయితే ధరల పెరుగుదలను బట్టి కొన్నిసార్లు 3 నెలలకు పెరిగితే మరోసారి కొన్నిసార్లు ఏడాదికి పెరిగేదనమాట. సో, కానీ ఇప్పుడు సంవత్సరానికి 2 సార్లయితే డీఏను పెంచుతున్నారు. అది మనందరికీ తెలిసిందే. జనవరిలో ఒకసారి, జూలైలో ఒకసారయితే ఖచ్చితంగా పెంచుతున్నారు. ఇయర్లీ ట్వైస్ పెరిగిన ధరల ఆధారం చేసుకొని. ఇక ప్రతి ప్రతి పీఆర్సీకి స్పెషల్ పే అలవెన్స్‌లు పెంపు, అలాగే కొత్త వారికి అలవెన్స్ సిఫార్సు చేయడము, అవసరం లేదనుకుంటే నిలిపివేయడము, ఈ ఈ మేరకు సిఫార్సు చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ పీఆర్సీతో పాటు అమలవుతాయి. సో, మా పోస్టులకు ఉండే బాధ్యతలు మాకు ప్రొవైడ్ చేసిన స్కిల్స్ సమంజసంగా లేవని పెంచాలని రిప్రజెంటేషన్స్ ఇస్తే, అవి సహేతుకంగా ఉంటే పెంచడానికే సిఫార్సు చేస్తారనమాట. సో, కాబట్టి ఇలా పీఆర్సీ అంటే ఎన్నో ఉంటాయి. వీటన్నిటిని మార్పు చేయాలని ఉద్యోగ పెన్షనర్లు ఎదురు చూస్తూ ఉన్నారండి. సో, పీఆర్సీ గనక అమలైన అట్లయితే గనక ఉద్యోగం మరియు పెన్షన్‌లకు సంబంధించి ఎన్నో మేలు జరిగే అవకాశం అయితే ఉంది. సో, కాబట్టి పీఆర్సీ అమలు త్వరితగతిన చేయాలని పీఆర్సీ కమిషన్ నియమించి ఈ లోపల ఈ నష్టానికి భర్తీ చేస్తూ మధ్యంతర వృత్తిని ప్రకటించాలని ఉద్యోగ పెన్షనర్లు తీవ్రంగా కోరుకుంటున్నారు. అది కూడా ఈ 2024లోనే ప్రకటన వచ్చేలా చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఫ్రెండ్స్.